తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు మేము ఆ రోజు ఒక దేవుని కండువాలాగా తీసుకున్నాం తప్ప కాంగ్రెస్ కండువాని ఎక్కడ కనిపించలేదు మేము ఎక్కడైనా కాంగ్రెస్ కండువ వేసుకున్నట్టు మీరు చూసిర్రా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి మీరు దేవుని కండువ కప్పుకున్నాం అది కప్పుకున్నాం ఇది కప్పుకున్నాం అని చెప్పి మాట్లాడే మాటలు కావు ఇవి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదా మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు రాజకీయవేత్తలు కదా మీరు కూడా ఎక్కడున్నారో క్లారిటీ లేకుండా ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అనేది మీకే క్లారిటీ లేకుండా నదిలో మునిగిపోతా ఉన్నారు అంటూ బీఆర్ఎస్ పెద్ద సంచలన వాక్యాలు చేస్తాం కడియం శ్రీహరి ఆల్రెడీ చెప్పిండు నేను ఇక నెక్స్ట్ నుండి పోటీ చేయను రాజకీయాల్లో ఉండను నేను అని చెప్పేసి 10 మందికి కూడా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయని ఈ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయని పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తూ ఉన్నది బీఆర్ఎస్ కూడా దానికి నాంది పలుకుతా ఉంది అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు సంజాయిషి ఏమి ఇచ్చారంటే ఇక మేము పార్టీ మారలేదు మేము జస్ట్ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినాము నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినప్పుడు నార్మల్గా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఒక శాల్వా కప్పినట్టు మాకు కండువా కప్పారు అంతేగాని దేవుని కండువ లాంటిది తప్ప మేము దీని మీద రాజకీయం తెలుసుకుంటామని కడియం శ్రీహరి గారిని అడుగుతారు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలో ఉన్నాను అంటే కనీసము నియోజకవర్గ ప్రజలకు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు చెప్పేసారు మాగంటి సునీతనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని